నచ్చిందమ్మా? ఏం నచ్చిందంట వాళ్ళ పరిపాలన ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పటికి ఇట్లా బాగానే ఉంది. జస్ట్ అక్కడ పోయినాక ఇట్లా ఈయన అరాచకాలకి కొన్ని అణచివేత పడుతుంది. అంటే జగన్ పవన్ ఇద్దరిలో బెస్ట్ లీడర్ ఎవరమ్మా? పవన్ కళ్యాణ్. ఓకే, అంటే ఎందుకు జగన్ ఎందుకు బాగా చేయలేదు, ఎందుకు నచ్చట్లేదు? నచ్చట్లేదంటే కొన్ని విషయాలు ప్రజల కానించి అది తీసుకోవడం, భూములు లాక్కోవడం, ఇవి మావే అని చేయడం, ఇవి నచ్చలే. అంటే ప్రజల్ని మోసం చేయడం నచ్చలేదు. అవునండి. ఓకే, అండ్ రోజా గారు ఇటీవల మాట్లాడుతూ ఇప్పుడు పిఠాపురం వెళ్ళినా గెలుస్తాను రోజా, గెలుస్తుందంటారా? లేదు, ఇంపాసిబుల్, గెలవదు. ఓకే, చంద్రబాబు మీద మీ ఒపీనియన్ ఏంటి? మంచిగానే, సాఫ్ట్ కార్. ఓకే, హైదరాబాద్ని డెవలప్ చేసినట్టు ఏపీని చేస్తారంటారా? పక్కా. అంటే పవన్ కళ్యాణ్ ఎలా అనిపిస్తుందమ్మా? ఎందుకంటే ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడికి పోయి మంచిగా చేస్తున్నారు కదా. మంచిగా ఉందండి. పవన్ కళ్యాణ్లో మీకు నచ్చే క్వాలిటీ ఏంటమ్మా? ప్రజలు ఎక్కడ బాధ ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించడం, ఒకటి ఎట్లా అలా మంచి చెడు కనుక్కోవడం బాగుంది. ఓకే, కాదమ్మా, ఎక్కడ అంటే చిన్న చిన్న గ్రామాలకు వెళ్తున్నారు కళ్యాణ్ గారు. నా ఫ్యామిలీ కూడా వద్దు, నాకు ప్రజలే కావాలన్నారు. ఎలా అనిపిస్తుందమ్మా ఈ మాటలు వింటుంది? మంచిగా అనిపిస్తుందండి. ప్రజల కోసం పనిచేసే నాయకుడు కావాలి కానీ మాటలు చెప్పే నాయకుడు మాకు అక్కర్లేదు. ఓకే, అంటే రాబోయే రోజుల్లో సీఎం అవుతారంటారా కళ్యాణ్ గారు? అంటే సీఎం అంటే దానికి మనం చెప్పలేము అంత పెద్ద విషయాల్లో ఇట్లా. ఎందుకంటే కూటమి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, దాని విషయం అలా. చంద్రబాబు తర్వాత ఓకే కావచ్చు, అంటే మంచి పరిపాలన ఉంది కాబట్టి అయ్యే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్స్ అమ్మా.